అండి, నేను మీ వరలక్ష్మి కిచెన్కి స్వాగతం. ఈరోజు నేను చికెన్ ఫ్రై చేశానండి. ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది. ఈ ప్రాసెస్లో చేసుకుంటే మాత్రం ఇలా చేయండి. చికెన్ ఫ్రై చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. ఈ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. పప్పుచారుకి కానీ, రసానికి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే. నేను చేసి ప్రాసెస్లో చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై ఇలా చేసుకుంటే. ఇలా చేయండి. ఇలా చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను ఈరోజు చికెన్ ఫ్రై చేద్దాం అనుకున్నానండి. 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను, కడిగి శుభ్రంగా పెట్టుకున్నాను. 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టానండి, 3 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కట్ చేసి పెట్టానండి. ఇప్పుడు ఇది తయారయ్యే విధానం చూద్దామండి. నేను కళాయి పొయ్యి మీద పెట్టానండి, ఆయిల్ వేస్తున్నాను. చికెన్ వేగాలి కదండి, 4 స్పూన్లు ఆయిల్ వేసానండి నేను. ఇదిగోండి 4 స్పూన్లు వేసాను ఆయిల్. ఇంకోండి ఆయిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఆయిల్ వేడెక్కింది. నేను ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై చేసుకున్నామండి. ఇంకోండి కొంచెం వేగే కదా ఉల్లిపాయ ముక్కలు, నేను ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నానండి. 1 స్పూన్ అల్లం పేస్ట్ వేస్తున్నానండి. అల్లం పేస్ట్ వేసాక కొంచెం ఇలా కలుపుకుందామండి పచ్చివాసన పోయే వరకు. ఇలా కలుపుకోవాలండి. కొంచెం వేగింది కదండి, పసుపు వేస్తున్నానండి. రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసేస్తున్నానండి. ఇవన్నీ వేసాక మనం కొంచెం ఇలా కలుపుకుందామండి. ఇంకోండి ఉల్లిపాయ ముక్కలు అల్లం పేస్ట్ వేగిపోయింది కదా, నేను ఇప్పుడు చికెన్ వేసేస్తున్నానండి. చికెన్ వేసాక కొంచెం కలుపుకుందామండి. ఇలా కలుపుకున్నాం కదండి, మనం ఒక 5 నిమిషాలు మూత పెడదామండి, నీళ్ళు దిగుతాయి. మూత పెట్టుకుందామండి. ఇంకోండి చూడండి నీరంతా ఎలా దిగిందో. ఈ నీరంతా ఇంకిపోవాలండి, బాగా ఇంకిపోయి ముక్క కూడా ఏగాలి. చూడండి నీరంతా దిగిపోయింది, ఇంకా దగ్గరికి వచ్చేస్తుంది, ఆయిల్ తేలుతా వస్తుంది చూడండి. ఇంకొక 10 నిమిషాల్లో అయితే అయిపోద్దండి. మళ్ళీ మూత పెట్టేస్తున్నాను నేను. ఇంకోండి ఏగితే చూడండి నీరంతా దిగిపోయింది, ఇంకా ఆయిల్ తేలుతుంది. ఇంకా కొంచెం వేగాలండి, ఇంకా కొంచెం వేగితే ఇంకా చికెన్ ఫ్రై రెడీ అయిపోయినట్టే. ఒక 5 నిమిషాలు చూద్దామండి, ఇది 5 నిమిషాలు వేపుదాము. చూడండి అంతా ఎగిరిపోయింది చూడండి, నీళ్ళంతా ఇంకిపోయి ఆయిల్ తేలుతుంది చూడండి. ఈలోపు ఇప్పుడు మనం కొంచెం కారం వేసుకుందామండి. ఇంకోండి కారం వేస్తున్నాను నేను. 2 స్పూన్లు కారం వేసానండి. ఈ కారం మనం కొంచెం కలిసిలా కలుపుకుందాము. చూడండి కారం అంతా కలిసిపోయింది. 1/2 స్పూన్ ధనియాల పొడి వేస్తున్నానండి నేను. 1/2 స్పూను గరం మసాలా వేస్తున్నానండి. ఈ గరం మసాలా నేను చికెన్ మసాలా అదే వేయనండి, ఇంట్లోనే రెడీ చేసుకుంటాను. ఈ గరం మసాలా వేస్తాను నేను ఫ్రైలో. ఇంక వేసాం కదండి, ఇంక ఇది కలుపుకుందాము. 1 నిమిషం పాటు ఇలా కలుపుకొని పెట్టుకుందామండి. 1 నిమిషం ఇలా పెట్టుకుందాం. ఇంకోండి 1 నిమిషం పాటు వేగిపోయింది కదా, నేను కొత్తిమీర వేస్తున్నానండి. కొత్తిమీర వేసేసి ఆపేయడమేనండి, చికెన్ ఫ్రై రెడీ. అయిపోయిందండి చికెన్ ఫ్రై. ఇంక నేను స్టవ్ ఆపేస్తున్నాను.